ఆకలిగా వచ్చిన వాళ్ళకి జాతి, మతము, ధర్మం ఇదేది ఉండదు. ఆకలి ఆకలి అంతే. ఆకలి ఏం చూస్తుంది? ఆకలి జాతి చూస్తుందా? ఆకలి ఆకలి అంతే. ఎవరికైనా ఆకలే కదా. అందుకని ఆకలిగా వచ్చినప్పుడు కాదు అనకూడదు. ఎవరైనా సరే ఆకలి తీర్చాలి. మన ధర్మం, మన బాధ్యత. అతిథి దేవో భవ, అదే అర్థం అదే కదా. అతిథిగా తెలియకుండా ఎవరొచ్చినా, ఎవరు నువ్వు, ఏమి కథ, మన భారతదేశం ఎప్పుడూ అట్లాగే పెట్టింది, ఇక ముందుకే అలాగే పెడుతుంది. అది మన సాంప్రదాయం. అదే మనందరికీ వచ్చింది. ఎవరు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళందరినీ చేర్చుకుంది భారతదేశం, అంతే కదా. చేర్చుకుంది. ఏదో వ్యాపారం చేస్తామని వచ్చారు, ఇంకోటి ఏదో చేస్తామని వచ్చారు, ఆక్రమించారు, మన మీద యుద్ధాలు చేశారు, మనల్ని తరిమి కొట్టారు. అయినా కూడా అతిథి దేవో భవ, దాంతోనే నిలిచాం మనం, దాంతోనే గెలిచాం. అదే రక్ష మనకి. ఎందుకంటే వేదం చెప్పింది, వేదం చెప్పింది చేస్తే మనకి ఎప్పటికీ రక్ష. ఆకలిగా వచ్చిన వాడికి ఏం చూడం మనం, అంతే. పోన్లేండి పాపం, వాళ్ళు ఏదో ఎడారుల్లో బతికేవాళ్ళు, వాళ్ళకి ఏమీ లేదు, అక్కడ తినడానికి తిండి లేదు, ఇక్కడ వ్యాపారం చేసుకుంటారట, పోన్లేండి చేసుకోండి అని అందరినీ వదిలారు కదా. భారతదేశం ముందు నుంచి అలాగే చేసింది. ఇక్కడ ఉండే సంప్రదాయం అటువంటిది, ఇక్కడ ఉండే మనస్సు అటువంటిది. ఎందుకంటే వేదం మనకు అట్లా నేర్పింది.